వెంకన్న ఈటీవో 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 వెంకన్న అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై మైజన వెనక అత్తన జగిత్యాల నుండి బదిలీపై వెళ్ళిన భూపాలపల్లి డిటిఓ శ్రీ వెంకన్న గారు అకాల మరణం చెందడం బాధాకర విషయంతో ఈరోజు వారికి ఘన శ్రద్ధాంజలి గడిచడం జరుగుతుంది. ప్రస్తుత పక్షాన వారు గత 2 సంవత్సరాల 3 నెలలు మన జగిత్యాల జిల్లాలో ఎంవీఐగా పదవి బాధ్యతలు నిర్వహించారు. వారు ప్రతి ఒక్కరితోని మమేకమై ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ప్రతి ఒక్కరి లోపల నానుడే ఉండి ప్రతి ఒక్కరి చిన్నవాడి పెద్దవాడికి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేనున్న బ్రదర్ అనుకుంటా అన్ని సహాయక శాఖలు చేసినటువంటి మనసున్న మహారాజు శ్రీ వెంకన్న గారు. అలాంటి సమృద్ధుడు మన మధ్య లేకపోవడం అనేది ఇలా చాలా బాధాకర విషయం. వారు ఈ యొక్క రవాణా శాఖ వ్యవస్థలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరంగా భావిస్తూ, వారికి తీరని లోటుగా భావిస్తూ, వారికి చిన్నపిల్లలు 3 చిన్నపిల్లలు ఉన్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఆ చిన్నపిల్లల్ని ఆదుకోవాలని మా ట్రస్ట్ పక్షాన వేడుకుంటూ, అదేవిధంగా వారు నిజంగా 14 సంవత్సరాలు పదవి చేపట్టారు. ఇంకో 14 సంవత్సరాల కాలం ఉన్నది వారికి చేసే పదవి భాగ్యం ఉన్నా కానీ ఆ యొక్క లారీ ఏదైతుందో వారు విధి నిర్వహణలో భాగంగా ఆ లారీ వచ్చి వారి ఢీకొని వారి అకాల మరణం చెందడం నిజంగా బాధాకర విషయం. వారి మృతిని మేము తట్టుకోలేకపోతున్నాం. జగిత్యాల జిల్లా పక్షాన, అదేవిధంగా జగిత్యాల ట్రస్ట్ పక్షాన కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఆత్మ చేకూర్చాలని మా ట్రస్ట్ పక్షాన కోరుకుంటున్నాం. దేవుని చల్లగా చూడాలని, ఆత్మ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జగిత్యాలలో మోటార్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన 25 నెలల కాలంలో వారు విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పాటు రవాణా శాఖలో ఒక మంచి ఉత్తమ అధికారిగా, అలాగే ప్రభుత్వం ఏది ఆదేశిస్తే దానికి ఆదేశానుసారంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన ఒక అధికారిగా కాకుండా ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడిగా భావించి అందరితో పని తీసుకోవడం, ఆయన పనిచేయడం నిజంగా గొప్ప విషయం. చాలా అంటే కోటిలో 100కో కోటికో ఒకరు ఉంటారన్న ఆ సామెతకు అనుగుణంగా ఆయన వ్యక్తిత్వం అంటే నిజంగా ఆయనతో ఉన్న అనుబంధం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా నిజంగా నేను ఆయన మంచితనాన్ని ఇప్పటికీ నివరిస్తున్నాను. నేను చనిపోయిందని తెలియగానే మనసంతా కకావికలం అయిపోయి అయ్యో పాపం ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పేసి ఒక బాధాతత్వ హృదయంతో రోజంతా మనసమటని పరిస్థితి ఉండే. నిజంగా ఆయన స్నేహతత్వం, ఆయన ఎంత స్నేహశీలి. ఏదైనా పని మీద మనం పోతే ఆయన ముందు చిరునవ్వుతో పలకరించి అన్నా బాగున్నారా, ఏం పని మీద వచ్చిందని చెప్పేసి ఒక అధికారిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఎంత మంచి మనిషి. నిజంగా చెప్తున్నా, మంచివారికి తొందరగా ఆయుష్ తక్కువ అవుతుంది అన్నట్టు నిజంగా చెప్తున్నా ఆయన చాలా మంచి మనిషి. ఆయనను ఇంత త్వరగా దేవుడు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన చిన్న పిల్లలు, భార్య తట్టుకోలేని పరిస్థితి. ఆ కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని, వెంకన్న ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిజంగా ఆయన ఆచానుభావుడు. ఆయన రూపం ఇప్పటికీ కళ్ళల్లో కదలాడుతోంది.
అలాంటి మంచి వ్యక్తి మన మధ్యలో భౌతికంగా లేకున్నా ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి భగవంతుడిని మా పాత్రికేయుల పక్షాన కోరుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జగిత్యాల జిల్లాలో విధులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి కొత్తగా బదిలీ అయి భూపాలపల్లి జిల్లా DPOగా విధులు నిర్వహిస్తూ అంకిత భావంతో వాళ్ళ విధి నిర్వహణలో టిప్పర్ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇలాంటి కార్యక్రమం చేసిన కస్మాకి మా రవాణా శాఖ తరపు నుంచి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా వారి మృతి చెందడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కోరు చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.